శ్రీశైలం దేవస్థానంలో భారీగా ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న 32 మంది శాశ్వత ఉద్యోగులు పొరుగు సేవల సిబ్బందిని అంతర్గత బదిలీ చేస్తూ ఆలయ ఈవో డి పెద్దిరాజు ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానం పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఈ అంతర్గత బదిలీలు చేపట్టినట్లు ఈవో పెద్దిరాజు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ బదిలీల్లో భాగంగా కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతిపై శ్రీశైలం దేవస్థానం నందు విధులను కేటాయించిన డిప్యూటీ కమిషనర్ అండ్ డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్ రమణమ్మకు ఏఈఓ పర్యవేక్షకుల విధులను కేటాయించారు. ఉత్తర్వుల ప్రకారం సిబ్బంది కేటాయించిన విధుల్లో వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు. శ్రీశైలం దేవస్థానంలో భారీగా ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న 32 మంది శాశ్వత ఉద్యోగులు పొరుగు సేవల సిబ్బందిని అంతర్గత బదిలీ చేస్తూ ఆలయ ఈవో డి పెద్దిరాజు ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానం పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ అంతర్గత బదిలీలు చేపట్టినట్లు ఈవో పెద్దిరాజు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. బదిలీల్లో భాగంగా కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతిపై శ్రీశైలం దేవస్థానం నందు విధులను కేటాయించిన డిప్యూటీ కమిషనర్ అండ్ డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్ రమణమ్మకు ఏఈఓ పర్యవేక్షకుల విధులను కేటాయించారు. ఉత్తర్వుల ప్రకారం సిబ్బందికి కేటాయించిన విధుల్లో వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ ఈ ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు పెద్దిరాజు స్పష్టం చేశారు.